అందరికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎలకేష్ పికిల్స్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. ఆ అబ్బాయిని అలా తిట్టింది ఇలా తిట్టింది అని చెప్పేసి ఆడియో రిలీజ్ చేసిరు, హల్చల్ చేసిరు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ట్రాల్ చేసిరు, రీల్ చేసిరు, ఆమె తిట్టుకుంటే వీడియో చేసిరు. ఆ అమ్మాయి లాస్ట్కి సారీ చెప్పినా కూడా దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా అని చెప్పేసి లాస్ట్కి వాళ్ళు చేసుకునే బిజినెస్ కూడా క్లోజ్ చేయించేసి ఇలాంటి కాంట్రవర్సీ సిస్టమ్ ఉండదు. కానీ దీని గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నా అంటే తెలుసో తెలియక ఎంతో మంది తప్పులు చేస్తూ ఉంటారు. క్షమాపణ అడగాలి, అలాగే క్షమించే గుణం కూడా ఉండాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏదో దేశద్రోహం చేసినట్టు ముగ్గురు అక్కచెల్లెల మీద మొత్తము విరుచుకుపడ్డారు. మొత్తం సోషల్ మీడియా అంతా ఎందుకంత హేటెడ్ అండి? నేను కూడా ఒప్పుకుంటే అబ్బాయిని తిట్టడం తప్పే, ఒక కస్టమర్తో అలా మాట్లాడొద్దు. ఆ అమ్మాయి తప్పు కూడా ఒప్పుకుంది, సారీ కూడా చెప్పింది. నేను వీళ్ళని ఏం సపోర్ట్ కూడా చేస్తలే అట్లా అని చెప్పేసి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి నాకు ఫ్రీ చిట్టి పీకిల్స్ కూడా ఏం పంపించట్లేదు. కానీ ఒక మనిషికి నెగిటివ్ సైడ్ ఎలా ఉంటుందో పాజిటివ్ సైడ్ కూడా అలానే ఉంటుంది. మరి మీ అందరు నెగిటివ్ మాట్లాడినప్పుడు పాజిటివ్ కూడా ఆలోచించాలి కదా. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు ఎక్కడ కూడా అధైర్యపడకుండా, ఎవరి దగ్గర లొంగకుండా, ఒక రూపాయి ఆశించకుండా, ఒకరి దగ్గర చేయి చాచకుండా ముగ్గురు కలిసి ముందడిగేసి అరేకే చిట్టి పికిల్స్ అని చెప్పేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసారు. గొప్పే కదా. పికిల్స్ హై ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు, సరే కొనడం కొనకపోవడం కస్టమర్ ఇష్టం, అది పక్కన పెడితే సాడ్ పార్ట్ ఏంటంటే పని పాట లేని వాడు ఇంట్లో అమ్మాయిని తెస్తే తిని జులైగా తిరిగే వాళ్ళు కూడా వీళ్ళ పికిల్స్ ని ట్రోల్ చేస్తున్నారు. ఆ అబ్బాయిని తిట్టడం తప్పు, ఆ తప్పు పక్కన పెడితే వీళ్ళు చేసిన క్రైమ్ ఏంటండి? కిడ్నాప్ చేసిరా, మర్డర్ చేసిరా, దేశద్రోహం చేసిరా, కోట్లు స్కామ్ చేసి దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిరా? కాదు కదా. ఈరోజు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి సార్ మేము ఇంకోసారి చేయము, మమ్మల్ని క్షమించండి, మేము ప్రమోట్ చేయమని చెప్పిన వాళ్ళు కూడా ఈ అలెక్సా చిట్టి పికిల్స్ వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళు ఆడియో బయటకు వచ్చింది కానీ వీళ్ళు వాట్సాప్ నెంబర్కి కొన్ని వందల మంది కాల్ చేస్తారంట, గలీజ్గా మాట్లాడతారంట, గలీజ్గా కమెంట్స్ చేస్తారంట. వీళ్ళు ఏదైనా పోస్ట్ చేసినా కూడా అన్ని బ్యాడ్ కమెంట్సే ఉంటాయంట. వాళ్ళకి వాయిస్ మెసేజెస్ కానీ లేకపోతే కాల్స్లో కానీ మీ ముగ్గురు అక్క చెల్లెల రేట్ ఎంత, మీరు వస్తారా, మిమ్మల్ని ఎట్లా బుక్ చేసుకోవాలి, ఇలాంటి కమెంట్స్ పెడతారంటే, ఇలాంటి మెసేజ్ పెడతారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? పక్కన పెడితే సోషల్ మీడియా అనేది ఒక పవర్ఫుల్ వెపన్ లాంటిది. మంచి కోసం ఉపయోగించండి. బయట ఎన్నో జరుగుతున్నాయి, పాలిటిక్స్, సొసైటీ డెవలప్మెంట్ అని చెప్పేసి ఎంతో మంచి కాజ్ గురించి బయటికి రండి, ముందడిగేయండి, మంచి గురించి మాట్లాడండి, వైరల్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కానీ ఒక జీవితాన్ని బాధపెట్టి ఆ పైశాచిక ఆనందాన్ని మనం పొంది అలాంటి ఎంటర్టైన్మెంట్ మాత్రం అసలు ఎంకరేజ్ చేయకండి. జై హింద్.